పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. తెలుగు రాష్ట్రాల్లో సర్ ప్రకంపనలు. ఏపీలో 44.71 లక్షలు, తెలంగాణలో 73.47 లక్షల ఓట్ల తొలగింపు. నో మ్యాపింగ్ చిక్కులతో పెను మార్పులు, ఓటు బ్యాంక్ సమీకరణాలపై తీవ్ర ప్రభావం. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ప్రక్రియ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతుంది. దశాబ్ద కాలంగా పేర్లు ఉండిపోయిన నకిలీ డబుల్ ఓట్ల నివాసాలు, మారిన వారి వివరాలు, మరణించిన వారి పేర్లను తొలగించి ఓటర్ల జాబితాను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా ఈ భారీ ఎన్యూమరేషన్ డ్రైవ్ కొనసాగింది. బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి తిరిగి నిర్వహించిన ప్రత్యక్ష సర్వేలో దిగ్భ్రాంతికరమైన గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. ముసాయిదా జాబితా ప్రతిపాదికన 2 రాష్ట్రాల్లో కలిపి ఏకంగా 1.17 లక్షలకు పైగా ఓట్ల తొలగింపు జాబితాలోకి చేరడం రాబోయే ఎన్నికల సమీకరణాలు పూర్తిగా మార్చివేసే పరిణామంగా మారింది. తెలంగాణలో మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్ల డేటా ఆధారంగా సాగిన తనిఖీలో అత్యంత విస్మయపరిచే నిజాలు బయటపడ్డాయి. ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి లభించని అన్కనెక్టబుల్ కేటగిరీ కింద ఏకంగా 73,47,053 ఓట్లు చేరాయి. ఇది రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో 21.72% సమానం. వీటిలో శాశ్వతంగా నివాసాలు మారిన వారు 45.21 లక్షల మంది ఉండగా, చిరునామా లభించిన వారు 11.30 లక్షలు, మరణించిన ఓటర్లు 9.22 లక్షలు, 2 చోట్ల నమోదు పొందిన డబుల్ ఓట్లు 6.69 లక్షల వరకు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రక్షాళన చర్యలతో తెలంగాణ ముసాయిదా ఓటర్ల సంఖ్య 3.38 కోట్ల నుంచి ఒక్కసారిగా 2.65 కోట్లకు పడిపోనుంది. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజన్లో ఈ ప్రభావం అత్యధికంగా కనిపించింది. హైదరాబాద్ జిల్లాలో 41.12%, మేడ్చల్ మల్కాజ్గిరిలో 36.04%, రంగారెడ్డి జిల్లాలో 34.78% ఓట్లు అన్కనెక్టబుల్ జాబితాలో చేరడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్లో కూడా సారి ఎన్యూమరేషన్ ప్రక్రియ విస్తృతంగా సాగింది. నిశిత తనిఖీల అనంతరం దాదాపు 43,71,523 ఓట్లను తొలగింపునకు అర్హతమైనవిగా ఈసీగా గుర్తించి రద్దు జాబితాలో చేర్చింది. ఏపీలో గతంలో జరిగిన స్థానిక సంస్థల సార్వత్రిక ఎన్నికల్లో బోగస్ ఓటింగ్ జరిగిందని, ఒకే వ్యక్తికి వేర్వేరు చోట్ల ఓట్లు ఉన్నాయని ప్రధాన రాజకీయ పార్టీలు తీవ్ర ఆరోపణలు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పోలిస్తే ప్రస్తుతం నిర్వహించిన ప్రక్షాళన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా నివాసాలు మారిన పాత రికార్డుల్లో కొనసాగుతున్న వారు, సరైన లింకేజీ లేని వారు, నకిలీ ప్రతిపాదికన నమోదైన డబుల్ ఓట్లతో పాటు మరణించిన వారి స్థానాల్లో కొనసాగుతున్న చెల్లుబాటు ఓట్లను అధికారులు గుర్తించి రద్దు చర్యలు తీసుకున్నారు. 2 రాష్ట్రాల్లోని సామాన్య ఓటర్లకు ఎదురైన ప్రధాన సాంకేతిక సవాలు నో మ్యాపింగ్. 2002 వాటి నియోజకవర్గాల ఆఖరి కార్డులతో ప్రస్తుతం సమర్పించిన వివరాలు సరిపోకపోవడం లేదా మునుపటి ఓటర్ ఐడీల సమాచారం ఆన్లైన్లో డేటాబేస్లో లభించకపోవడాన్ని అధికారులు నో మ్యాపింగ్గా గుర్తించారు. తెలంగాణలో సుమారు 30% మంది ఓటర్లు ఈ సమస్యల కారణంగా ఈసీ ఆంక్షల పరిధిలోకి, ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ అధికారుల నోటీసుల పరిధిలోకి వచ్చారు. అంతేకాకుండా ఆధార్ లేదా రేషన్ కార్డులను పౌరసత్వ నిరూపణ పత్రాలుగా స్వీకరించేందుకు ఈసీ నిరాకరించడం, కేవలం నిర్దేశిత 11 రకాల గుర్తింపు పత్రాలని ప్రామాణికంగా అడగడం పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని పలువురు నిజమైన ఓటర్లకు ఇబ్బందికరంగా పరిణమించింది. ఈ స్థాయి భారీ ప్రక్షాళన రాబోయే మున్సిపల్ స్థానిక సంస్థలతో పాటు సార్వత్రిక ఎన్నికల ఫలితాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ వంటి నగరాల్లో వలస ఓటర్లు, ఐటీ వర్కింగ్ క్లాస్ ఓట్లు పెద్ద ఎత్తున తొలగిపోవడం క్షేత్రస్థాయిలో ఫలితాలను మార్చవచ్చు. నివాసాలు మారి 2 ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారి సంఖ్య తగ్గడం వల్ల బోగస్ ఓటింగ్కు అడ్డుకట్టపడుతుందని భావిస్తున్నప్పటికీ, నిజమైన ఓటర్ల పేర్లు పొరపాటున ఈ తొలగింపు జాబితాలో చేరితే అది అధికార ప్రతిపక్ష పార్టీలకు రాజకీయంగా మింగుపడని అంశంగా మారనుంది. ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగింపునకు ప్రతిపాదించినప్పటికీ అది అంతిమ నిర్ణయం కాదని ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆగస్టు 17న అధికారికంగా ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించిన అనంతరం బాధితులకు తమ హక్కును కాపాడుకునే అవకాశం కల్పించారు. నిజమైన ఓటర్లు ఎవరైనా పొరపాటున తొలగింపునకు ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగింపునకు ప్రతిపాదించినప్పటికీ అది అంతిమ నిర్ణయం కాదని ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆగస్టు 17న అధికారికంగా ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించిన అనంతరం బాధితులకు తమ హక్కును కాపాడుకునే అవకాశం కల్పించారు. నిజమైన ఓటర్లు ఎవరైనా పొరపాటున తొలగింపునకు గురైతే ఫారం 6 సమర్పించి తమ ఓటును తిరిగి పొందే వీలుంది. ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్ జాబితాలో ఉన్నవారు సంబంధిత ఈఆర్ఓలకు తగిన గుర్తింపు ఆధారాలు చూపి తమ ఓట్లను పునరుద్ధరించుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. కాబట్టి ఓటర్లందరూ ముసాయిదా ప్రచురణ తర్వాత తమ ఓటు భద్రతను స్వయంగా సరిచూసుకోవడం అత్యవసరం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.